చిన్నప్పటి నుండి దేవుని గురించి తెలుసుకోవాలని, ఆయనతో మాట్లాడాలని నాకెంతో కోరికగా ఉండేది. సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించే ధార్మిక కుటుంబంలో జన్మించిన అనిల్కు అటువంటి కోరిక కలగడంలో వింతేవీ లేదు. ఈ ఆచారాల గురించి నా తల్లిదండ్రులను అడిగాను. తరతరాలుగా వస్తున్న ఆచారాలవి, పాటించాలి తప్ప ప్రశ్నించకూడదని సమాధానం చెప్పారు. అయితే ఆచారాలను పాటించడం మాత్రమే కాదు, దేవునితో సాన్నిహిత్యాన్ని అనిల్ కోరుకున్నాడు. అప్పట్లో నేను చాలా సినిమాలు చూసేవాణ్ణి. ఆ సినిమాలో సమస్య ఎదురైనప్పుడు జనాలు వారం 8-9 రోజుల పాటు ఉపవాసం ఉండేవారు, దేవుణ్ణి పూజించేవారు, ప్రార్థించేవారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై వారితో మాట్లాడేవాడు. నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుందని అనుకునేవాణ్ణి. దేవుని ప్రసన్నం చేసుకునేందుకు అనిల్ శాయశక్తులా ప్రయత్నించాడు. ఈ దేవుడు మాట్లాడతాడు, ఆ దేవుడు మాట్లాడతాడని అందరూ దేవుళ్లను పూజించాను. పూజా మందిరాలను, ఆలయాలను స్వయంగా శుభ్రం చేశాను. చేయదగినంతా చేశాను. అన్నీ వృధా. మనం చేసే పనులతో దేవుణ్ణి సంతృప్తిపరచగలమని అనుకునేవాణ్ణి. అది తప్పని తేలిపోయింది. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత అనిల్ యేసు ప్రభువు గురించి మొదటిసారి విన్నాడు. యేసుక్రీస్తు గురించి నా భార్య మా పెళ్లికి ముందే చెప్పింది. మానవుల కోసం ఆయన చేసినవన్నీ చెప్పింది. అప్పట్లో నేను నమ్మలేదు. ఎన్నో ఆచార వ్యవహారాల పట్ల నాకు ఉత్సాహంగా ఉండేది. అయితే యేసుక్రీస్తును తక్కువ రకం దేవునిగా చూసేవాణ్ణి. ఎట్టకేలకు అనిల్లోని ఆరాటం జయించింది. చర్చికి వెళ్లాడు. అక్కడ సిలువ వేయబడిన యేసు ప్రభువును చూశాడు. అప్పుడు ఆయనలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దేవుడు శిలువ మీద ఎందుకు మరణించాలి? మనం చేసిన పాపాలకు ఆయన ఎందుకు బలి కావాలి? ఒక్క మాట చెబితే అనుకున్నవన్నీ జరిగిపోతాయి కదా. మరెందుకు యేసుక్రీస్తు ఇన్ని ఎదుర్కొన్నాడు? అప్పుడు బైబిల్ చదవడం మొదలుపెట్టాను. అక్కడ నాకెన్నో విషయాలు తెలిసాయి. రక్తం చిందించందే పాపాల నుండి విముక్తి దొరకదు అని బైబిల్లో రాసి ఉంది. దాన్నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన అనిల్ బైబిల్ చదవడం కోసం రహస్యంగా చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. అలా వెళ్తుండగా ఒకరోజు అనుకోకుండా యేసుక్రీస్తుని అసాధారణంగా కలుసుకున్నాడు. ఆ సంఘటనతో అతని జీవితమే మారిపోయింది. నేనొక స్వరాన్ని విన్నాను. దాంతో పాటే ప్రభువు నాకు దర్శనాన్ని ఇచ్చాడు. యిర్మీయా 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా ఆయన నాతో మాట్లాడాడు. దేశాలకు ప్రవక్తగా నేను నిన్ను పిలుస్తున్నాను. నీ తల్లి కడుపులో నీవు రూపొందించబడక ముందే నీవు నాకు తెలుసు. నా గురించి తెలుసుకోవాలన్న నీ తపన నేనే నీలో కలిగించాను అని నాతో అన్నాడు. యేసు ప్రభు తనతో మాట్లాడడంతో అతని దాహం తీరింది. ఆయన్నే కొలవాలని, ఆయన తనకిచ్చిన ప్రేమను అందరికీ పంచాలని తీర్మానించుకున్నాడు. ఈ మార్గంలో నడిచినందుకు నన్ను క్షమించు ప్రభువా. ఇది సరైంది కాదని బైబిల్ చెప్తోంది. పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాను. ఈ క్షణం నుంచి నీ ముందు ఆత్మార్పణం చేసుకుంటున్నాను. ఇక నుంచి నీ సేవే చేస్తాను. నీకు ఇష్టలేని పని అస్సలు చేయను అని చెప్పాను. దేనికి నేను పనికిరాను అని, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు. అప్పటి నుంచి అనిల్ అందరికీ యేసుక్రీస్తు గురించి ప్రబోధించసాగాడు. చిన్న చిన్న గుడిసెల్లో 1-2తో ప్రారంభమైన బోధనలు నేడు అనిల్ వరల్డ్ ఇవాంజలిజంగా వ్యాప్తి చెందింది. వేలాది మందిని ఆకర్షిస్తుంది. యేసుక్రీస్తు చెప్పాడు, మీరు నా గురించి తెలుసుకుంటే, నన్ను విశ్వసిస్తే మీరు కూడా నాలాగే చేస్తారు. నాకన్నా గొప్ప పనులే చేస్తారు. నా పేరుతో మీరు సైతానులను పారదోలుతారు. క్రొత్త భాషల్లో మాట్లాడతారు. మీ స్పర్శతో రోగులు స్వస్థత పొందుతారు. మరణించిన వారిని మీరు బతికిస్తారు. మీరివన్నీ చేస్తారు. ప్రస్తుతం నేను చేస్తున్నది కూడా అదే. I have come to glorify Jesus. Wherever I am, however I am, it is only because of Lord Jesus Christ of Nazareth. యేసు ప్రభువుతో ఆయనకున్న సాన్నిహిత్యం ఆయనకు బలాన్నిస్తోంది. యేసుక్రీస్తు ఇచ్చిన బలం, ప్రేమతోనే ఆయన నేడు ఎంతో మంది జీవితాలను బాగు చేస్తున్నాడు. యేసు ఎవరో నాకు తెలుసు. నాకు కావలసినప్పుడల్లా యేసు నాతో మాట్లాడుతాడని నాకు తెలుసు. మోకాళ్ల మీద కూర్చుని నేను చేసే ప్రార్థనలు
నేరుగా ఆయన దగ్గరకు వెళ్తాయని నాకు తెలుసు. నాకు సమాధానం వెంటనే దొరుకుతుంది. యేసు ప్రభువుతో మాట్లాడితే ఆయన తిరిగి నీతో మాట్లాడతాడు, నీ ద్వారా మాట్లాడతాడు అనడానికి అనిల్ జీవితమే ఓ నిదర్శనం. Since my childhood, I wanted to know God and I wanted to talk to Him. Anil Kumar's zeal was not unusual, as he was born into a religious family that sincerely followed age-old traditions. When I asked my parents about these traditions and all, they say that, it's been coming from generations. So let us not ask any questions, just follow. But what Anil really longed for was a personal relationship with God more than following mere tradition. I used to watch several movies then. People, if they fast for 7 days or 8 days or 10 days, they are into problems. They used to worship God. They used to ask God. God used to appear to them and talk to them. That was I used to think the same way. I did several times. And so Anil did the best he could, hoping to win God's favor. I visited several places thinking that maybe this God talks to me, this God talks to me, but in vain. I even washed that worship center. I did what I could do, but in vain. I used to think, we could please God by our works, but it was wrong. It wasn't until several years later that Anil first heard about Jesus. It was through my wife. She told me about Jesus before my wedding, before my marriage. And she told me about Jesus, what He did for the mankind. Yet I didn't obey her. I was zealous into so many traditional things, but this Jesus, He was treated as a lowest catered God. However, Anil's curiosity eventually got the better of him, and he visited a church where the image of Jesus on the cross raised questions in his mind. Why should God die on the cross? Why should He die when He comes? We can just speak a word and things would happen. He doesn't have to go through all this process. And then I began to read Bible and see so many things in that. And the Bible, one scripture says, without the shedding of blood, there is no remission for sins. Anil was so fascinated by this that he began to visit the church secretly in order to read the Bible. And on one such occasion, Anil had a supernatural encounter with Jesus that changed his life. It's a voice I heard. He said, He has called me. He quoted the scripture from Jeremiah 1, chapter 1. He said, I have called you as a prophet of the nations. And I know you before you were formed in your mother's womb. I know you. He said, I have called you. And this thirst, really, you wanted to know me, that has been created by me. Thrilled to finally hear God speak to him and have his thirst quenched, Anil gradually made a commitment to serve Jesus and to share His love with others. I repented, Lord, forgive me for having gone through this system, which is not right according to Thy word, according to what the Bible says. Now I repent, please forgive me. And then from that time, I began to commit myself. I said, Lord, here I commit myself, I will serve you, and I will not do anything that which displeases you. దేనికి నేను పనికిరాను అని, కానీ దేవుడు నన్ను ఎత్తి పట్టుకున్నాడు. From then on, Anil began preaching about Jesus to others, and what started in ones and twos in little huts has now grown into the Anil World Evangelism Crusades that attract thousands of people. Jesus said, if you know me, if you believe me, the works I do, you do also, and the greater works. And if you believe me, these signs do follow me. These signs do follow you. In my name, you will cast out demons. You speak with new tongues. When you lay hands on the sick, they shall recover, and you will raise the dead. These signs do follow, and I've been practicing them. I've been doing them. I have come to glorify Jesus. Wherever I am, however I am, it is only because
of Lord Jesus Christ of Nazareth. Today, Anil is able to impact so many lives with the power and love of Jesus only because of the personal relationship he shares with Jesus. I know who Jesus is. I know when I speak, He speaks to me. Whenever in my personal time, when I kneel down and pray, I know my words are going straight to Him, and my answer is instant. And Anil's life is proof enough that when you speak to Jesus, He can speak not only to you, but even through you.